సో ఇది వై జంక్షన్, పెట్రోల్ బంక్ వై జంక్షన్ అనమాట. ఇటు నుంచి వెళ్తే గునుపూరుపేట వస్తుంది అనమాట. సో మనం ఇక్కడ నుంచి స్ట్రైట్, సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలన్నమాట. సార్పల్లి రిజర్వాయర్కి వెళ్ళాలంటే స్ట్రైట్కి వెళ్ళిపోవడం ఇంకా అంతే. సో ఇలా వస్తాం కదా, వచ్చిన తర్వాత ఇక్కడ 2 రోడ్ జంక్షన్ ఉంది కదా. సో ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాలన్నమాట. రైట్కి వెళ్ళి అలా స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకి సార్పల్లి రిజర్వాయర్ వస్తుంది అనమాట. ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రజెంట్ నేను ఎక్కడ వచ్చాను తెలుసా? నేను నా ఫ్రెండ్ చూపించాను మీకు లొకేషన్ చూడండి. ఇది ఎక్కడో తెలుసా మీకు? తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. లొకేషన్ ఒకసారి చూడండి. నేను మీ కామెంట్ చేసే లోపు నేనే వీడియోలో పెట్టేస్తాను. సో ఇది సార్పల్లి డ్యామ్ అనమాట. ఒకసారి చూడండి, మీకు డ్యామ్ కరెక్ట్గా చూపిస్తాను. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను, అండ్ ఎందుకంటే ఇదంతా బ్లాగ్ కొంచెం ఎక్కువ అయిపోతుంది. సో దగ్గరికి వెళ్ళక మళ్ళీ వీడియో ఆన్ చేస్తాను. నేను మీకు చెప్పాను కదా ఏంటంటే దగ్గరికి వచ్చి చూపిస్తానని. ఒకసారి చూడండి లొకేషన్, ఒకసారి చూడండి ఎలా చాలా బాగుంది కదా. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాగా ఇంత వాటర్ ఫ్లో ఉంటుందనేసి. చూడండి చూడండి ఇదంతా. జస్ట్ లిజన్ ద సౌండ్స్ ఆఫ్ ది వాటర్. ఈ ఏరియా గురించి అంతా, అంటే ఈ డ్యామ్ గురించి అంతా నా ఫ్రెండ్కి ఐడియా ఉంది. సో నేను వాడికి చెప్తాను, ఒకటి చూడండి. హాయ్ రా. సో ఈ రిజర్వాయర్ గురించి నీకు ఏంటి ఐడియా ఉందో ఒకసారి నాకు చెప్పగలవా? నార్మల్గా ఇక్కడ ఈ లోకల్ వాళ్ళని అడిగితే మాత్రం దీని గురించి ఇది ఒక లేట్ 18th సెంచరీలో కట్టారంట. అండ్ ఇది బ్రిటిష్ టైంలో కట్టడం వల్ల వాళ్ళు దాన్ని ఆక్యుపై చేసుకొని చూశారు. కాబట్టి మన విజయనగరం రాజులకి గట్ట ఆ కనెక్షన్ ఉండడం వల్ల వాళ్ళు మళ్ళీ దీనికి సారిపల్లి డ్యామ్ అని చెప్పేసి, రిజర్వాయర్ అని చెప్పేసి పేరు చేశారు. అండ్ యాక్చువల్లీ నువ్వు ఇక్కడ చూస్తే ఇవి నార్మల్గా ఈ ఐరన్ ప్లేట్స్ ఉన్నాయి కదా, వీటిని వాళ్ళు గేట్స్ కింద వాడేవారంట. ఒక్కొక్కసారి చూపించండి. అక్కడ స్లీప్ అయిన ఉంది కదా, ఒకవేళ హెవీ ఫ్లో ఇప్పుడు రైనీ సీజన్, రైనీ సీజన్ కాకపోయినా వర్షం పడడం, తుఫాన్ వల్ల మనకి ఇప్పుడు వర్షం ఉండడం వల్ల ఫుల్ ఫ్లడ్ ఫ్లో అనేది ఉంది. కాబట్టి ఈ టైంలో దాన్ని పడుకోబెట్టేస్తారు. సో వాటర్ అనేది ఇంకా స్టాక్ అవ్వకుండా వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే వీళ్ళకి వాటర్ స్కేర్సిటీ వస్తుందో ఆ టైంలో మాత్రం ఒక చూపించారు, ఇలాగ నించం పెట్టారు కదా ఇక్కడ, అలా నించం పెడతారు. అండ్ ఎప్పుడైతే ఫుల్గా అన్ని గేట్స్ మొత్తం ఇక్కడ నుంచి ఆ గేట్ వరకు ఫుల్గా గేట్స్ ఉంటాయి. అండ్ అన్నీ కూడా ఎప్పుడైతే ఓపెన్ చేశారో మొత్తం ఇక్కడ నీరు అనేది స్టాక్ అవుతుంది. వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకుంటారు. కాకపోతే ఈ మధ్య ఎప్పుడు పడితే అప్పుడు స్కేర్సిటీ ఉన్నా లేకపోయినా సరే ఈ బ్రిడ్జ్ కూడా ఎలాగైతే ఓపెన్ చేశారో అలా ఓపెన్ చేయడం వల్ల ఈ ఓవర్ ఫ్లడ్ ప్లేసెస్ వల్ల మొత్తం కూడా కట్ అయిపోయింది, ఇరిగిపోయింది. అండ్ ఒకసారి గవర్నమెంట్ దీన్ని మళ్ళీ నోటీస్ చేస్తే మంచిదని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ రా చెప్పడానికి. సో నాకైతే ఐడియా లేదు వీటి గురించి. సో వీడికి ఐడియా ఉంది కాబట్టి వీడు చెప్పాడు. మీకేమైనా అర్థమైతే ఓకే, లైక్ చేయండి. ఇంకెవరికైనా ఏమైనా దీని గురించి ఇంకేమైనా చూసి చెప్పండి.